గురుచెల్లెలు గారికి ఏమైంది? హఠాత్తుగా శిలలా మారిపోయారు. అనంత, అయ్యో భగవంతుడా, తను శిలగా మారిపోలేదు, నా బుర్రే మట్టిలా మారిపోయింది. నేనిది మర్చిపోయాను. తను రోజుకి 2-3 సార్లు ఇలా స్తంభించిపోతుంది. ఏదైతే ముద్రలో ఉంటుందో అలాగే స్తంభించిపోతుంది. ఇప్పుడు తన మూర్ఛను నేను ఎలా ఛేదించాలి? ఏం చేయాలి? గట్టిగా అరవండి. ధన్యవాదాలు అన్నగారు. అయ్యో, దీనిని నేను తినేశాను. ఏం పర్వాలేదు, నువ్వు తిన్నా నేను తిన్నా అంతా ఒక్కటే. మీరు నన్ను నా ముద్ర మూర్ఛ నుండి బయటికి తీసుకొచ్చారు. ఇప్పుడు నేను మీతో కూర్చొని మాట్లాడతాను. రండి రండి రండి, కూర్చోండి. నువ్వు ముందు కూర్చో 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 కూర్చో. చూడమ్మా, చూడు చెల్లెమ్మా, నేను నీ ఈ విచిత్రమైన రోగం వల్ల చింతిస్తున్నాను. ఒకవేళ ఇలా జరిగితే, నీకు ఇలా జరిగినప్పుడు నీ చుట్టుపక్కల ఎవరూ లేకపోతే, ఒకవేళ ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళకి ఈ ముద్ర మూర్ఛ గురించి తెలియకపోతే అప్పుడు ఏమవుతుంది? అలా నిన్ననే జరిగింది అన్నగారు. ఎక్కడ? విజయనగరంలో. నిన్న నేను విజయనగరంలోనే ఉన్నాను. నిన్న నేను ఒక వృక్షం కింద విశ్రాంతి తీసుకోవడం కోసం కూర్చున్నప్పుడు నేను అలాగే మూర్ఛపోయాను. తర్వాత ఏమైంది? తర్వాత ఏం జరుగుతుంది? నేను ముద్ర మూర్ఛలో ఉండిపోయాను. అక్కడ ఎలా కూర్చున్నానో అలాగే ఉండిపోయాను. మధ్యాహ్నం అయ్యింది, తర్వాత సాయంత్రం, తరువాత రాత్రి కూడా అయ్యింది. అలాగే తెల్లవారిపోయింది. కానీ నేను అదే ముద్రలో ఉండిపోయాను. కానీ తర్వాత ఇవాళ ఉదయం అక్కడికి 2 వ్యక్తులు వచ్చారు. వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు. వాళ్ళలో ఒక వ్యక్తికి తక్కువగా వినిపిస్తుంది. అందుకని అతను మరొక అతనితో అన్నాడు, నాకేమీ అర్థం కావట్లేదు, కాస్త గట్టిగా చెప్పు. జై మాతాకి. ఆ భగవంతుడికి కోటి కోటి ధన్యవాదాలు. నీకేమీ కాలేదు. చెల్లెమ్మ, ఈ విజయనగరంలో తక్కువగా నివసించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇలా చూడు, నువ్వు బయటికి వెళ్ళకూడదు, ఎక్కడికి బయటికి వెళ్ళకూడదు. ఒకవేళ నీకేమైనా వస్తువులు అవసరమయ్యాయనుకో, అప్పుడు నా ఈ శిష్యులు ఉన్నారు కదా, ఇక మీదట వీళ్ళు నీకు సేవకులు. నీకు ఎప్పుడు కావాలన్నా, ఎంత కావాలన్నా, ఏం కావాలన్నా వీళ్ళకి ఆదేశాన్ని. అలాగే అన్నగారు, మీరు చెప్పినట్టే చేస్తాను. మంచిది ధని. ముందు గురువు గారు, తర్వాత గురుమాత. ఇప్పుడు ఈ గురు చెల్లెలు గారి సేవ. ఒకే జన్మలో ఇంత సేవ, శిష్యులమా సేవకులమా అని అర్థం కావట్లేదు. ఎంతమంది శిష్యులు తలరాతలు రాసుంటుంది ఇలా. మునిలో తలరాతలు. ఏమిటి శారదాదేవి, ఎక్కడున్నాడు నీ గొప్ప అద్భుతమైన విచిత్రమైన తమ్ముడు? ఎక్కడ కనిపించట్లేదేమిటా మహానుభావుడు? ఇదేం పద్ధతి? ఇలా ఎవరైనా అడుగుతారా? నాకెలా అనిపిస్తుందంటే మీరు తనని ఎగతాళి చేస్తున్నారు అని. తనని ఎగతాళి చేస్తున్నారు కదా. నాకు అసలు అలా చేయాల్సిన అవసరం ఏముంది చెప్పు? అంటే నేను ఊరికే అడుగుతున్నాను, ఇంతకీ ఎక్కడున్నాడా అని. ఆ విషయం నీ తమ్ముడిని అడుగు. కళ్ళకి గంటలు కట్టుకొని నడుస్తున్నాడు ఏమిటో. మళ్ళీ ఏం ప్రణాళిక మీద ఉన్నావు? ఏం చేద్దాం అనుకుంటున్నావు? బావగారు, నిన్న మీరే కదా నాకు అంతలా చెప్పారు, 3 నెలల వరకు మీరు ఎవ్వరికి కనిపించకపోవడం మంచిదని. అందుకే నేను నా కళ్ళకు పట్టి కట్టుకున్నాను. అప్పుడు మీరు నాకు కనిపించారు కదా. గోవిందు, నీ బుర్ర చాలా బాగా పనిచేస్తోంది నాన్న. నేను బయట వాళ్ళెవరికి కనిపించకుండా ఉండాలి, ఇంట్లో వాళ్ళకి కనిపించినా పర్లేదు. కానీ మీరు నాకు చెప్పారు బావగారు, మంచి పని ఇంట్లో నుండి మొదలు పెట్టాలని. అయినా నేను బయట వాళ్ళ కళ్ళకు పట్టి ఎలా కట్టగలను? అయ్యో, ఎవరి కళ్ళకి గంతలు కట్టాల్సిన అవసరం లేదు. ఏమిటి? చూడండి చూడండి, తన ఉద్దేశం తప్పు కాదు. అదేంటంటే తను వచ్చిన దగ్గర నుంచి పాపం తన ఇంట్లో ఖాళీగా కూర్చొని విసిగిపోతున్నాడు కదా.
అందుకే మీరు ఒక పని చేయొచ్చు కదా, తనని అలా బయటికి తీసుకెళ్లి రావచ్చుగా. ఆ? అవును బావగారు, నాకు బయటికి వెళ్ళాలని ఉంది. నన్ను బయటికి తీసుకెళ్ళండి. ఆ, బయటికి ఎక్కడికి వెళ్ళడానికి వీల్లేదు. ఎవరు ఎక్కడికి వెళ్ళకూడదు. ఇదిగో తనని ఇంట్లో ఉన్న గది నుంచే బయటికి రానియకూడదు. అలాంటిది ఇంటి నుంచి బయటికి ఎలా తీసుకెళ్తా? కానీ బావగారు, నాకు విజయనగరం చూడాలని ఉంది. శారదా, నీకు తెలుసు కదా నేను జనాల మధ్యలో సంచరించకూడదని. ఆ, అదే నిజమే. మీరెప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళకూడదు అని నాకైతే అసలు ఏమీ గుర్తుండదు. కానీ మీకు ఇవన్నీ ఎలా గుర్తుంటాయి? మీకు ఇది అలవాటైపోయి ఉంటుంది కదా. కానీ నా తమ్ముడు గోవింద్ ప్రతిరోజు విజయనగరం చూడాలి అని అడగడం లేదు కదా. ఆ, మీరు ఒక పని చేయండి. మీరు తనకి విజయనగరంలో ఉన్న కొన్ని సులువైన దారులను అర్థమయ్యేలా చెప్పి తనకి కొన్ని ముద్రికలను ఇచ్చి గుండెప్పుడు తోడుగా పంపించండి. ఇదిగో శారదా, ముందు తనకి నా పరిస్థితి ఏమిటో పూర్తిగా అర్థమయ్యేలా చెప్పాలి. అప్పుడే తనని బయటికి తీసుకెళ్ళగలం. మీరు తనకి ఏం చెప్పారో అది చెప్పండి. నేను నా తమ్ముడి కోసం రుచికరమైన వంటకాలు చేయబోతున్నాను. మీరు ఒక విషయం గుర్తుంచుకోండి. మీకు భోజనం లభించాలంటే నా తమ్ముడికి ఉన్న బయటకు వెళ్ళాలనే కోరికను అర్థం చేసుకోవాలి. ఆ, అయ్యో, భగవంతుడా, తనని బయటికి తీసుకెళ్తే దొరికిపోయి చేస్తాను, తీసుకెళ్ళకపోతే ఆకలితో చేస్తాను. గోవిందు, నేను చెప్పేది అర్థం చేసుకో. నేను ఇక్కడే ఉన్నాను కానీ నేను ఇక్కడ ఉన్నట్టు ఎవరికీ తెలియకూడదు. అలాగా అర్థమైంది. ఆ, హ్మ్. కానీ అందరికీ ఎందుకు కనిపించకూడదు? వాళ్ళకి కనిపించదా ఏంటి? అయ్యో, వాళ్ళు కళ్ళు పెద్దవి చేసుకుని చూడగలుగుతారు. నువ్వు చెవులు పెద్దవి చేసుకుని నేను చెప్పేది విను. చూడు, సరిగ్గా విను. నా పరిస్థితి ఏమిటంటే ఇప్పుడు నేను ఎవ్వరికీ కనిపించకూడదు. ఏమైంది? బావగారు, మీరు అదృశ్యులా? అంటే మీలో ఈ శక్తి కూడా ఉందా? కానీ బావగారు, మీ శక్తులు నా మీద పనిచేయడం లేదు. అందుకని మీరు నాకు బాగా కనిపిస్తున్నారు. గోవిందు, నాన్న గోవిందు, నేను చెప్పేది అర్థం చేసుకో. నువ్వు తెలివైన వాడివి, అవునా? ఆ, ఆ, నువ్వు నా మాటల కంటే అధికంగా నా మాటల్లోని భావాన్ని అర్థం చేసుకోవాలి. నేను ఇక్కడ దాక్కున్నాను. ఈ ఇంట్లో 3 నెలల పాటు ఎవ్వరికీ కనిపించకుండా ఉండాలి. ఒకవేళ బయట వారికి నేను కనిపిస్తే ఇక ఆ తర్వాత నేను ఈ విజయనగరంలో ఎప్పటికీ కనిపించను. అందుకని ఒక్క నిమిషం బావగారు, మీరు దాక్కున్నారు, నేను దాక్కున్నాను. అందుకని మీరు ఎవరు కనిపించట్లేదు. కనిపించడం లేదు. మరైతే మీరు నాకెలా కనిపిస్తున్నారు? మళ్ళీ మొదటికి వచ్చాడు. ఎందుకంటే గోవిందు, నేను నీ కళ్ళ ముందే ఉన్నాను కదా, అందుకే నీకు కనిపిస్తున్నాను. మరైతే బయట వాళ్ళకి ఎందుకు కనిపించడం లేదు? నేను ఇంట్లో దాక్కుంటే బయట వారికి ఎలా కనిపిస్తాను? అర్థమైంది బావగారు. ఆ, మీ లోపల ఈ అదృశ్యమయ్యే శక్తి ఏదైతే ఉందో అది మిమ్మల్ని బయట వాళ్ళు ఎవరైనా చూసినప్పుడు మాత్రమే పనిచేస్తుంది. ఆ తర్వాత మీరు శాశ్వతంగా అదృశ్యులయ్యి విజయనగరంలో ఉంటారు. మీరు చాలా గొప్పవారు బావగారు. మీరు శక్తివంతులు. మీ పాదాలు ఎక్కడున్నాయి? పాదాభివందనం బావగారు, పాదాభివందనం బావగారు. జగన్మాత, ఇది ఏ జన్మలో చేసుకున్న కర్మ ఫలితం. కష్టపెట్టకుండా తను నన్ను వదిలేటట్టు లేడు. నా బుర్ర తినడానికే వీడిని పంపించినట్టున్నావు. ఇదిగో గోవిందు, నీ తెలివితేటలకి మెచ్చుకుంటున్నాను. పైకిలే. అలాగే బావగారు. చాలు. నాకు అర్థం అయిపోయింది. నీకు అర్థమయ్యేలా చెప్పడం నా వల్ల కాదని అర్థం అయిపోయింది. అందుకని నువ్వు ఇంకేమీ కష్టపడకుండా, ఇంకేమీ అర్థం చేసుకోకుండా నా కోసం ఒకే ఒక్క పంచి. ఏంటి బావగారు, ఒక్క పనేనా? ఆ ఒక్క పనే, ఒక్కటంటే ఒక్క పనే చెయ్యాలి. కొన్ని క్షణాల పాటు మౌనంగా ఉండు. నన్ను ఆలోచించుకోనివ్వు. వద్దు, నోరు మూసై. నేను ఆలోచించుకొని అలాగే బావగారు, అలాగే. బావగారు, నాకెలా తెలుస్తుంది మీ ఆలోచన పూర్తయిందని? నేను మళ్ళీ నోరు తెరిచి మాట్లాడొచ్చని. ఆ? రామా, ఎవరైనా పూర్తిగా మూర్ఖులు గనక అయ్యుంటే మనం వాళ్ళకి నచ్చజెప్పే ప్రయత్నం చేయకుండా బతికిపోవచ్చు. కానీ నీ ఈ మరిది సగం మూర్ఖుడు. నువ్వు తనకి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తూనే ఉంటావు. చివరికి నువ్వు కూడా మూర్ఖుడుగా మారిపోతావు. తను బయటికెళ్ళి తన నోరు తెరవగానే నువ్వు ఇంట్లో రహస్యంగా ఉన్న విషయం బయట పెడతాడు.
అవును బంధు, నేను తనని ఆపలేను, నచ్చజెప్పను లేను. అసలు నేనేం చెయ్యాలి? ఇప్పుడు నేను నా నగరంలోనే వేషం మార్చుకొని తిరగాల్సి ఉంటుందేమో. నేను తనతో పాటు బయటికి వెళ్ళాలంటే ఇంతకు మించి మరో మార్గం లేదు. తినమ్మా, నెమ్మదిగా తిను. ఎంత కావాలంటే అంత తిను. అన్నగారు, విజయనగరం రావడం వెనుక నాకు 2 కోరికలున్నాయి. ఏంటి? ఒకటి మా అన్నగారిని చూడగానే నెరవేరింది. ఇక రెండవది విజయనగరం బజార్లో కావాల్సినవి కొనుక్కోవడం. చెల్లెమ్మా, నువ్వు మీ అన్నయ్య ఇంట్లో ఎంతకాలమైనా ఉండొచ్చు, కానీ నువ్వు బజారుకు వెళ్లాల్సిన అవసరం ఏముంది? నేనున్నాను కదా. నేను స్వయంగా బజారుకు వెళ్తాను. బజార్ని తీసుకొచ్చి నేను మన ఇంటి ముందే ఉంచుతాను. అన్నగారు, నేనే వెళ్ళాలి, బజారంతా తిరగాలి. దానికి మీరు నాకు ఆజ్ఞ ఇవ్వండి చాలు. నువ్వు నన్ను ఆజ్ఞ ఎందుకు అడుగుతున్నావు? నాకు ఆదేశాన్ని ఇవ్వు. నేను స్వయంగా నా చేతులతో నిన్ను బజారుకు తీసుకువెళ్తాను. నేను నిన్ను పల్లకిలో కూర్చోబెట్టి తీసుకెళ్తాను. నువ్వు పల్లకిలో, ఆ పల్లకి నా భుజాల మీద. ఆ పల్లకి తీయండి, ఆ పల్లకి తీయండి. అలాగే గురువుగారు. నువ్వు తిను తిను. బావగారు బాగా అది చూపించు. అది భలే, ఈ పాగా చాలా అందంగా ఉంది. చెప్పండి, ఇది మీకు ఎలా ఉంటుందో చూద్దామా రామాబాబు గారు? నువ్వు నన్ను నిరికించడానికి వచ్చినట్టున్నావు. రామా బావగారు కాదు, ఒట్టి బావగారు. బావగారు తప్పించి ఇంకేం పిలవద్దు. ఏం పిలుస్తావు? రామాబాబు గారు. అయ్యో, గురు చెల్లెలు అనంత లక్ష్మి గారికి, తాతాచార్యుల వారికి, గురు చెల్లెలు అనంత లక్ష్మి గారికి, తాతాచార్యుల వారికి, గురు చెల్లెలు అనంత లక్ష్మి గారికి, తాతాచార్యుల వారికి, అయ్యో భగవంతుడా, ఇదేమిటి ఇలా జరిగింది? నేను భయపడినంత జరిగిపోయినట్టుంది. తాతాచార్యుల వారికి, నాకున్న అతిపెద్ద సమస్య ఇటే వస్తోంది. అనంత లక్ష్మి గారికి. ఇప్పుడు నేనేం చేయాలి? ఏమిటి నువ్వు అలా నిలబడి చూస్తున్నావు? పద, ముందు ఇక్కడి నుంచి వెళ్దాం. తాతాచార్యుల వారికి, తాతాచార్యుల వారికి. బావగారు, అసలు మీరు నన్ను బజార్కి ఎందుకు తీసుకొచ్చారు? అయినా ఇవెందుకు? నేను బాగా పెట్టుకుంటాను, గాజులు వేసుకోను. పైగా నా జీవితంలోకి గాజులు తొడిగే చేతులు ఇంకా రాలేదు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. నువ్వు ఇక్కడ నుంచి కదలకూడదు. నన్ను అడగకుండా ఇక్కడ నుంచి బయటకు కూడా వెళ్ళకూడదు. చెప్పింది అర్థమైందా? ఎక్కడికి వెళ్ళొద్దు. ఆపండి. అమ్మా అనంత, మనం బజారుకు వచ్చేసాం. నీకేం కావాలో తీసుకో, మనసుకు నచ్చింది. ఎవరైనా ధర చెప్తే నువ్వు నా పేరు చెప్పు. అన్నగారు, నాకు రంగురంగుల గాజులు కావాలి. తప్పకుండా. నీకు ఎన్ని గాజులు కావాలో తీసుకో. అదిగో ఆ చివరి దుకాణం ఉంది కదా, అక్కడున్నాయి గాజులు. పదండి, అక్కడికి పదండి, వెళ్దాం. మణి, ఈ ముసలాడు మనల్ని పల్లకీని మోసి దాసులుగా మార్చేశాడు. బజారు తీసుకొచ్చి ఇవాళ మన తాట తీసేలా ఉన్నారు. నా వల్ల కావట్లేదు. అయ్యో, ఏడి ఇలా చూడండి. నాతో పాటు గాజులు చూస్తూ ఉన్నాడు కదా, అతను మీరేమైనా చూసారా? అతను నా మరిది. ఎటెళ్ళాడు? లేదండి, నేను అతన్ని చూడలేదు. ఈ గొంతు ఎక్కడో విన్నట్టుందే. ఇదిగో గోవిందు. రామకృష్ణ పండితుడా, నువ్వు ఇక్కడ ఏమనుకున్నావు? నేను నీ గొంతుని గుర్తుపట్టలేను అనుకున్నావా? నేను నీ నిశ్శబ్దాన్ని కూడా గుర్తుపట్టగలను. నువ్వు నీ కళ్ళని ఎందుకు అలా పెడుతున్నావు? తిరగబెట్టు. అంటే నువ్వు వేషం మార్చుకొని తిరుగుతున్నావా? పద పద పద. నిన్ను కొరికేశాడు. పట్టుకోండి పట్టుకోండి పట్టుకోండి. దుష్టుడా, వదులు నా చెల్లెల్ని, వదులు. లేదంటే నేను పల్లకి మోయిస్తాను. వదలదు. మళ్ళీ మూర్చపోయిందా? గట్టిగా చెప్పండి. ఇప్పుడు దించు తుచ్చ ప్రాణి. ఇప్పుడే, ఈ క్షణమే చెప్పు, స్పష్టంగా చెప్పు, నువ్వు నా చెల్లెల్ని ఎలా ముట్టుకున్నావు? అన్నగారు, నేను స్పష్టంగా చెప్తాను.
పల్లకి కదిలిన కారణంగా నేను ముద్రమూర్చులోకి వెళ్ళిపోయాను. ఒకవేళ ఈయనే లేకపోయి ఉంటే అప్పుడు నేను రాయిలాగా ఈ రాయి మీద పడుండేదాన్ని, ఆ తర్వాత రాయిలాగా ఉండిపోయేదాన్ని. శివ 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 శివ, చెల్లెమ్మకేమీ కాలేదు. ఆ? కానీ అతను రామానే, అతను రామకృష్ణ పండితుడే. ఎక్కడికి వెళ్ళాడు అతను? ఆ? ఇతను కూడా వెళ్ళిపోయాడు. గురువు గారు అక్కడెక్కడ చూస్తున్నారు? గురు చెల్లెలు గారు ఇక్కడ క్షేమంగా ఉన్నారు కదా? ఒరే మూర్ఖులారా, నేను వెతుకుతున్నది అతని కోసం. ఇప్పుడే రామకృష్ణ పండితుడు ఇక్కడ కనిపించాడు. చెల్లెమ్మా అనంత, వెళ్ళి గాజులు తీసుకో, వెళ్ళు. అతను నా కంటికి కనిపించకుండా తప్పించుకున్నాడు. ఎలా తప్పించుకున్నాడు? ఇదిగో పట్టుకో. గురువు గారికి సాయం చేద్దాం. గురువు గారు, పండిత రామకృష్ణుడు ఇక్కడ లేరు, మీరేదో భ్రమలో ఉన్నట్టున్నారు. గురుగారు, ఒంటరిగా ఉన్నప్పుడు పండిత రామకృష్ణ గురించి ఆలోచిస్తే పర్వాలేదు, కానీ బజార్లో ఇంతమంది మధ్య ఇలా భ్రమపడితే అది మంచిది కాదు. ముందు నేను రామకృష్ణ పండితుడి గొంతు విన్నాను, తరువాత తను నాకు కనిపించాడు కూడా. మరి ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాడు? రామకృష్ణ పండితుణ్ణి మహారాజు బహిష్కరించారు. కానీ తన దురదృష్టం తనని నా ముందుకు తీసుకొచ్చింది. ఇప్పుడు నీళ్లలో ఉన్న మొసలితో విరోధం పెట్టుకుని ఎవరైనా తప్పించుకోవచ్చేమో, కానీ విజయనగరంలోనే ఉంటూ నా నుండి, ఈ రాజగురువు తాతాచార్యుల నుండి తప్పించుకోలేరు. బావగారు, ఎవరినైనా లేదు, ఎంతో అందంగా కోమలంగా ఉండే ఒకరిని కింద పడకుండా కాపాడితే ఆ ఆనందమే వేరుగా ఉంటుంది. శరీరం అంతా ఆనందంతో పొంగిపోతుంది బావగారు. నువ్వు పొంగిపోవడం ఆపుతావా, లేకపోతే నేను కారాగారానికి వెళ్లాల్సి వస్తుంది. గురువు గారు నన్ను కనిపెట్టేశారంటే విజయనగరంలో నేను ఎప్పటికీ ఉండలేను. బావగారు, నేనున్నాను కదా ఇక్కడ. నేనుండగా ఇక చింత దేనికి? మీకు వచ్చే ప్రతి సమస్యను నేను ఎదుర్కొంటాను. నువ్వు వేటిని ఎలా ఎదుర్కొంటావో నాకు అనవసరం. నా పరిస్థితిని మాత్రం నేను ఎదుర్కోలేకపోతున్నాను. ముందు త్వరగా ఇంటికి వెళ్ళిపోదాం, పద రా. కానీ మనం ఇంటికి తిన్నగా వెళ్ళలేం. ఇల్లు అక్కడుంది, మనం చుట్టూ తిరిగి వెళ్లాల్సి ఉంటుంది. అదే కదా, కాలం కలిసి రానప్పుడు ఏ దారిలో వెళ్తే మాత్రం ఏమిటి, సమస్యల్లో ఇరుక్కుంటాం. నాకేమనిపిస్తోందంటే నీతో ఎక్కువ సమయం గడిపానంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు నన్ను గుర్తుపట్టేస్తారు. ఎవరో ఒకరు కాదు, మిమ్మల్ని అయితే ప్రతి ఒక్కరు తప్పకుండా గుర్తుపట్టేస్తారు. అంటే ఎంతకాలంగా మీరు ఇక్కడ ఉంటున్నారో అంతకాలంగా నేను ఇక్కడ ఉన్నానంటే నన్ను ఇక్కడ వీధిలో సనుకం కూడా గుర్తుపట్టేస్తుంది. గోవిందు, నేను నీకు చెప్పాను కదా, నేను ఇక్కడ లేను, నేను ఇంకెక్కడో ఉన్నాను అని. బావగారు, అలా ఎలా సాధ్యం అవుతుంది? అంటే ఇప్పుడు మీరు నా ముందున్నారు కదా, కాసేపటి క్రితం బజార్లో ఉన్నారు కదా. ఈ విషయం నీకు నాకు తప్ప ఎవ్వరికీ తెలియదు గోవిందు. బావగారు, మీరు మర్చిపోతున్నారు. మా అక్క, మీ భార్య, అలాగే భాస్కర్ వాళ్ళ అమ్మ ముగ్గురికి తెలుసు. ముగ్గురా? ముగ్గురు కాదు, నలుగురు. గుండప్పకు కూడా తెలుసు కదా. గోవిందు, చెవులతో వినడం మాత్రమే కాదు, బుర్రతో అర్థం చేసుకోవాలి కూడాను. ఇంట్లో వాళ్ళకి తెలిసిన సమస్య లేదు, బయట వాళ్ళకి తెలియకూడదు అని అంటున్నాను. ఏం తెలియడానికి వీల్లేదు? నేను ఇక్కడిలా ఉన్నానన్న సంగతి. కానీ బావగారు, ఇంట్లో వాళ్ళకి కూడా తెలీదు మీరు ఇక్కడ ఉన్నారని. మనం వేరే దారిలో వెళ్తున్నాం కదా, మరి వాళ్ళకి ఎలా తెలుస్తుంది మీరు ఏ దారిలో వస్తున్నారని? నేను దారి గురించి మాట్లాడట్లేదు, విజయనగరం గురించి మాట్లాడుతున్నాను. దారి కూడా విజయనగరంలోనే ఉంది కదా. అయ్యో, నేను విజయనగరంలో లేను. చూడండి, మీరు విజయనగరంలోనే ఉన్నారు. ఇలా చూడండి, ఈయన మా బావగారు. ఈయన విజయనగరంలో ఉన్నట్టు మీకు అనిపిస్తుంది, కానీ ఆయన ఇక్కడ లేరు. ధన్యవాదాలండి. బావగారు, నాకు కొంత సమయం ఇవ్వండి, నన్ను ఆలోచించుకోవద్దు. ఆలోచించేశాను. మీరు కాసేపు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళి అందరినీ తీసుకొస్తాను. ఆలోగా మీరు మీ నిజమైన రూపంలోకి వచ్చేయండి. ఆ తర్వాత అందరూ వచ్చి మిమ్మల్ని గుర్తుపడతారు. అప్పుడు మీ ఈ గుర్తింపు సమస్య దూరం అయిపోతుంది. నేను దూరం అయిపోతాను గోవిందు, సమస్య దూరం అవడం కాదు. నువ్వు ముందు ఇంటికి తొందరగా పద. నీకెక్కడ తగిలింది చెల్లెమ్మా? చెప్పు. చేతి మీద? చెప్పమ్మా. ఇవ్వు. అయ్యో, జాగ్రత్త. నీకేమైనా మతిపోయిందా వరుణమాల? ఇంత వేడిపాలా? నా చెల్లెలు నోరు కాలిపోదు. స్వామి, మీరు నిశ్చింతగా ఉండండి, ఏమీ కాలదు. నేను లేపనం రాసిన తర్వాతే తనతో పాలు తాగిస్తాను.
కోసం. నాకు గాయమేమీ కాలేదు. నేను బాగానే ఉన్నాను. నువ్వు బాగుండడం నా అదృష్టం. వర్ణమాల లేపన తీసుకొచ్చావు కదా, రాసేయొచ్చు కదా. అలాగే స్వామి. గాయం అయ్యేంత వరకు మనం ఎదురు చూడకూడదు. చూడమ్మా చెల్లెమ్మ, నీ పల్లకి ఏదైతే ఉందో అది నా కారణంగా కాదు, అది నా ఆవేశం కారణంగా ఊగిపోయింది. అది నాకు ఆ రామకృష్ణని చూడగానే వచ్చింది. కానీ నువ్వేమి కంగారు పడకు, నేను తన నౌకను నడి సముద్రంలోకి తోసేశానమ్మా. అది మునిగిపోవడానికి ముందు తల్లడిల్లుతోంది అంతే. సరే 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 సరే, అది వదిలేయమ్మా. నువ్వు నాకు నిజం చెప్పు, దెబ్బ ఎక్కడ తగిలింది? గాయం అవ్వనే లేదు, కానీ అన్నగారు తగిలుండేది. అతను గాని అక్కడ లేకపోయి ఉంటే నా బుర్ర పగిలి చనిపోయేదాన్ని. అనంతలక్ష్మి, వద్దమ్మా. నువ్వేమంటున్నావు? నువ్వు నీ శుభకరమైన నోటితో అశుభం ఎందుకు పలుకుతున్నావు? నువ్వేం చేస్తున్నావు? రాయి, అలాగే స్వామి. లేపనం రాయి, చేతికి రాయి, చెయ్యి మొత్తం రాసేయి. అన్నగారు వారే గనక లేకపోతే నేను రాయి మీద పడిపోయేదాన్ని. అసలు ఆ పండితులు ఎవరు? ఇంతవరకు ఇక్కడే ఉండేవాడు, కానీ ఇక మీదట ఎక్కడా ఉండడు. అన్నగారు అసలు ఆ పండితులు ఎవరు? అది అతను ఒక మూర్ఖుడు. ఆ పండితుడు ఒక మూర్ఖుడు చెల్లెమ్మా. తన పాపపు కుండను నేనే చాలా సార్లు నా చేతులతో నింపాను, కానీ ఈసారి నేను దానిని ఖాళీ అవ్వనివ్వను. పగలగొట్టేస్తాను. కానీ నేను వారిని దగ్గర నుండి చూశాను. నాకలా అనిపించనే లేదు. ఎటువైపు నుండి చూసినా చాలా అమాయకంగా కనిపిస్తున్నారు. చెల్లమ్మా, అమాయకురాలివి నువ్వు. ఈ విధంగా అమాయకంగా కనిపిస్తూ మన దగ్గర ఎంతో తెలివిగా, అతి తెలివిగా ప్రవర్తించే వాళ్ళ గురించి నీకు తెలియదు. పండితుడిని చూస్తే ఎలా అనిపిస్తుందంటే అది ఒక కోతికి బట్టలు వేసినట్టు ఉంటుంది. లేదు లేదు, వారు అందంగా ఉన్నారు. అనంత చూడు చెల్లెమ్మా, తన గురించి నీ బుర్రలో నుండి తీసేయి. వెళ్ళి కాసేపు విశ్రాంతి తీసుకో. అన్నట్టు నిద్రపోయే ముందు అతన్ని మర్చిపో, ఎందుకంటే త్వరలోనే విజయనగరం కూడా అదే చేస్తుంది. పదమ్మా, నువ్వు నాతో వచ్చి విశ్రాంతి తీసుకో. వెళ్ళమ్మా. పద. వరుణమాల, నువ్వు లోపలికి తీసుకెళ్లి లేపనం రా. అలాగే, తప్పకుండా స్వామి. వెళ్ళమ్మా, పద. వెళ్ళు. రామకృష్ణ పండితుడా! గురువుగారు, గురుచెల్లెలు గారి మాటలు ఏమన్నా అర్థమయ్యాయా? ఇందులో అర్థం కావడానికే ఉంది. తను అమాయకురాలు. ప్రేమ కూడా అమాయకంగానే పుడుతుంది గురువు గారు. ఇప్పుడు నాకేమనిపిస్తుందంటే మీ చెల్లెలి గారికి పండిత రామకృష్ణ నచ్చేశారు అని. నాకు కూడా అనిపిస్తుంది గురుచెల్లెలు గారికి పండిత రామకృష్ణుల మీద ప్రేమ వాడడం తగిలిందేమో అని. రామకృష్ణ పండితుడా! రామకృష్ణ పండితుడా! అరే మీరు వచ్చేసారా? ఎత్తండి ఎత్తండి. నేనేమి ఎత్తలేను శారదా, ఇప్పటికే బాగా అలసిపోయాను, ఏమీ ఎత్తలేను. నేనేమంటున్నానంటే, ఇప్పుడు మీరు ఎలాగో ఇంటికి వచ్చేసారు కాబట్టి ఇప్పటికైనా మీరు వేసుకున్న వేషాన్ని ఎత్తేయండి. నువ్వు సరిగ్గా చెప్పావు. ఎలాగూ ఈ వేషం వల్ల ఎలాంటి లాభమూ లేదు. గురుదేవులు నన్ను చూసేశారు, బహుశా గుర్తుపట్టుంటారు కూడాను. ఏంటి? ఆ, ఇదంతా ఎలా సాధ్యపడిందో తెలుసా? మీ మహోనుభావుడైన తమ్ముడు వల్లే. మూర్ఖుడే. ఒక్క నిమిషం ఆగండి. మీకు గుర్తుండే ఉంటుంది కదా బహిష్కరణ ఎవరికి జరిగింది అని? నాకు. అలాగే ఇది గుర్తుందా, ఇంట్లో నుండి ఎవరు వెళ్లాల్సి వచ్చిందని? మర్చిపోలేదు, నేనే వెళ్లాల్సి వచ్చింది. మీకు ఇది కూడా తెలిసే ఉంటుంది కదా, దొంగలాగా ఇంట్లో ఎవరు దాక్కుని ఉంటారు అని? నేనే ఉన్నాను శారదా. ఇవన్నీ మీరు చేసినందువల్ల జరిగాయంటే మరి నా తమ్ముడి మూర్ఖుడు అని ఎందుకంటున్నారు? మీరు మీ పాపాల కుండను నా తమ్ముడి తల మీద పెట్టాలనుకుంటున్నారు. ఈ నాన్నగారికి ఎప్పుడూ ఇటువంటి వాళ్ళే ఎందుకు దొరుకుతూ ఉంటారు? ఆయన కారణంగా నాకు కూడా ఇటువంటి మామయ్య దొరికాడు. ఇలా చూడు శారదా, నా మీద ఎంత కోపం ఉన్నా తర్వాత కోప్పడొచ్చు. ముందు అక్కడ నిలబడున్న పెద్ద మనిషిని అడుగు. నన్ను వదిలి వెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందట? తన కారణంగా నేను దొరికిపోయి ఉండేవాడిని. ఖచ్చితంగా నన్ను గుర్తుపట్టేసేవారందరూ. ఒకవేళ గురుదేవులు మోస్తున్న పల్లకి ఊగిసలాడి ఆయన చెల్లిగాక కింద పడిపోయి ఉంటే నా జీవితం కూడా ప్రమాదంలో పడుండేది. చూడండి, మీరు విజయనగరానికి ప్రవేశించిన దగ్గర నుంచి గురువర్యులు మీకు శత్రువుగానే ఉన్నారు. నిన్న వచ్చిన నా తమ్ముడిని మీ నేరాలకు కారణం అనకండి.
నేను తప్పించుకునే అవకాశం లేకుండా చేయడం కోసం గురుదేవులు ఏం పన్నాగాలు పన్నుతున్నారో ఏమిటో. పైగా ఈ గోవిందు నేను ఇక్కడే ఉన్నానని గురువు గారికి చెప్పేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఆయన అక్కడ ఏం ఆలోచిస్తున్నారో ఏమిటో తెలియడం లేదు. ఇప్పుడు మాకేమనిపిస్తుందంటే మీ చెల్లెలికి పండిత రామకృష్ణ నచ్చేస్తున్నాడు అని. పండిత రామకృష్ణుల వారి మాయ మొదలైపోయింది గురువు గారు. వారి ప్రేమ బాణం తగిలేసింది. ఒకవేళ ధనిమని చెప్పిన మాట నిజమే అయితే ఆ రామకృష్ణ పండితుడంత తుచ్చుడు ఇంకెవరూ ఉండరు. అదే గనక నిజమైతే నేను ఎంత దుష్టుడవుతానంటే ఆ రామకృష్ణ పండితుడిని ఏం చేస్తానో నాకే తెలీదు. గురువు గారు, సైనికులు వచ్చారు. మహారాజు గారు మిమ్మల్ని ఏదో సమస్యను పరిష్కరించడం కోసం పిలిచారట గురువు గారు. పల్లకి తీయించండి. అలాగే గురువు గారు. బావగారు, ఏమిటి? ఏ వ్యక్తి అయినా మీలాంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో అప్పుడు వారు ఆ సమస్యల ఆకారాన్ని చూసే భయపడుతూ ఉంటారు. కానీ వారి ఎదురుగా ఉన్న వ్యక్తి ఆ సమస్యలను బయటి నుండి చూస్తూ ఉంటాడో దానికి పరిష్కారాన్ని క్షణాల్లో చెప్పగలడు. అవునా? ఇంతకీ వారు ఎవరు? నేనున్నాను కదా బావగారు. అరే, నేను ఇక్కడ ఉండగా దేని గురించి చింతిస్తున్నారు? ఆ? మీ సమస్య ఇదే కదా. అందరికీ అనిపిస్తుంది మీరు ఇక్కడ లేరని, కానీ నిజం ఏంటంటే మీరు ఇక్కడే ఉన్నారు. అవునా? అందుకని నేను ఈ భ్రమని పూర్తిగా తొలగించి సత్యాన్ని బయటికి తేవాలనుకుంటున్నాను. అందరూ ఇక్కడికి వచ్చి నిజాన్ని ఎదుర్కోవాలనుకుంటున్నాను. భగవంతుడా, తనకి ఎప్పటికీ అర్థం కాదా ఏమిటి? బామ్మ చెప్పే కథలో విన్నాను. మహాభారతంలో శకుని మామ ఉండేవారు. వారు వారి మేనల్లులని చదురంగంలో గెలిపించాలని అనుకునేవారు. కానీ ఇక్కడ మా మామయ్య ఉన్నారు. తన బుర్రను ఉపయోగించి మా నాన్నను ఓడించాలని చూస్తున్నారు. దయచేసి నన్ను క్షమించి కాసేపు ఒంటరిగా వదిలేస్తారా? రామా, నేను పెద్ద ఇరకాటంలో పడ్డాను. నాకు అసలు అర్థం కావట్లేదు. నీ శత్రువులు బయట వాళ్ళ లేక మీ ఇంట్లో వాళ్ళ అని. సరిగ్గా చెప్పావు బంధు. ఈ అక్క తమ్ముళ్ల గోలలో పడి నేను బలైపోయేలా ఉన్నాను. ఈ ప్రమాదాల పుట్టని ఇక్కడ ఒంటరిగా వదిలేస్తే నాకు ప్రమాదాలు తీసుకొచ్చేలా ఉన్నాడు. నేను ఏదో ఒకటి ఆలోచించాల్సిందే. మహామంత్రి గారు, మహారాజా, పండిత రామకృష్ణ వెళ్లి ఎన్ని నెలలైంది? మహారాజా, ఇంకా 2 రోజులే గడిచాయి. 2 రోజులే అయ్యాయా? కానీ మాకెలా అనిపిస్తుందంటే చాలా సమయం గడిచిపోయినట్టుగా. అంటే మా ఉద్దేశం ఏమిటంటే పండిత రామకృష్ణ వల్ల ఖచ్చితంగా అపరాధం జరిగింది. కానీ మా ఉద్దేశం ప్రకారం ఒకవేళ మేము వారిని అవసరానికి మించి అధిక సమయం దేశం నుంచి బహిష్కరించలేదు కదా. ఎందుకంటే పండిత రామకృష్ణ అన్ని పనులు చక్కగా చేసేవారు. పండిత రామకృష్ణ దర్బారులో ఉన్నప్పుడు ఏ సమస్యలా అనిపించేది కాదు. సమస్య ఎటువంటిదైనా వారు వెంటనే దానికి పరిష్కారాన్ని కనిపెట్టేవారు. ఏమంటారు మహామంత్రి? మీరు చెప్పింది నిజమే మహారాజా. ఇవాళ గురువర్యులను పిలిపించాము. సమస్యను పరిష్కరించే బాధ్యత మేము వారికి అప్పగించాము. చూద్దాం ఇవాళ ఏం జరుగుతుందో. అలాగే అలాగే మహారాజా. ప్రణామాలు మహారాజా. ప్రణామాలు గురువర్య. గురువర్య, అన్నిటికంటే ముందుగా మేము మిమ్మల్ని క్షమాపణ కోరుతున్నాము. మీ చెల్లెలు మీ గృహానికి విచ్చేశారని మేము విన్నాము. అయినా ఇటువంటి సమయంలో మేము మిమ్మల్ని రాజదర్బార్కి పిలిపించాల్సి వచ్చింది. మహారాజా, ఏ రాజ్యం యొక్క రాజు రాజధర్మమే అన్నింటికంటే ముఖ్యమనుకుంటారు. ఆ రాజ్యంలోని రాజగురువులకు కొన్ని బాధ్యతలుంటాయి. దాని నుండి నేనెప్పుడూ వెనుకడుగు వేయాను. అద్భుతం గురువర్య, అద్భుతం. ధన్యవాదాలు. మహారాజా, వీరు గోపన్న అలాగే జగత్, వీరిద్దరూ వారి వారి సమస్యలతో మన దర్బారుకి విచ్చేశారు మహారాజా. ఇద్దరి మధ్య ఒక వృక్షం విషయంలో సమస్య వచ్చింది. ఇప్పుడు వీరిద్దరూ మీ సమక్షంలో వారి వారి సమస్యల్ని తెలుపుతారు మహారాజా.
గురువర్యా అలాగే మహారాజా. చూడు గోపన్న, ముందు నువ్వు చెప్పు. ఇక జగత్, నువ్వు కూడా నాలాగా గోపన్న మాటల్ని జాగ్రత్తగా విను. గురువర్యా, మా ఇద్దరి పొలాల మధ్య ఒక మామిడి చెట్టు ఉంది. అది చాలా విశాలమైంది, చాలా దట్టమైంది కూడా. ప్రతి సంవత్సరం ఆ చెట్టుకి మామిడికాయలు వస్తాయి. దానిని మేమిద్దరం పంచుకుంటాము. ఏ మామిడికాయలైతే తన నేల మీద పడతాయో వాటి మీద తనకు అధికారం ఉంటుంది. ఏవైతే నా నేల మీద పడతాయో వాటి మీద నాకు అధికారం ఉంటుంది. అయితే పళ్ళు తిని తిని మీకు మనసు నిండిపోయిందా? ఒకవేళ ఎక్కువైతే కొన్ని మా ఇంటికి కూడా పంపించండి. పరిహాసం మహారాజా, పరిహాసం చేస్తున్నానంతే. ఏంటి గోపన్న, నీకు న్యాయం కావాలి అంటే సమస్య ఏంటో చెప్పు. అంతేగాని మామిడి చెట్టు కాదని చెప్పొద్దు నువ్వు. అలాగే గురువర్యా. ఈ మధ్యనే నాకు తెలిసింది ఆ మామిడి చెట్టు ఏదైతే ఉందో అది పూర్తిగా నా పొలం సరిహద్దులో ఉంది అని. తన పొలంలో కొమ్మలున్నాయి, అది కూడా కొంచెమే. గురువర్యా, అవి కూడా భూమిని తాకటం లేదు. జగత్, ఈ గోపన్న చెప్పింది నిజమేనా? అవును గురువర్యా, గోపన్న చెప్పిందంతా నిజమే. మంచి విషయం. అయితే గోపన్న, కానివ్వు తర్వాత ఏంటో చెప్పు. మహారాజా, నేను నా ఆజ్ఞ కారణంగా ఇంతవరకు అన్ని జగత్తో పంచుకుంటూ వచ్చాను. కానీ మహారాజా, ఇప్పుడు నేను జగత్తో ఏది పంచుకోవాలని అనుకోవటం లేదు. ఆ మామిడి చెట్టు నా పొలం సరిహద్దుల్లో ఉంది. అంటే ఆ చెట్టు మీద అధికారం నాకే ఉంది కదా మహారాజా. ఆ చెట్టు కాసే కాయల మీద నాకే అధికారం ఉంటుంది. చూడండి, పొలానికి లేదా ఏదైనా భూమికి కంచె కట్టడానికి అర్థం ఏంటంటే ఏదైనా ఒక భాగానికి సంబంధించిన స్వామిత్వాన్ని నిర్ధారిస్తుంది. ఇప్పుడు ఈ మామిడి వృక్షం ఏదైతే ఉందో అది గోపన్న పొలం సరిహద్దుల్లో ఉంది. అది కనీసం 1,000 ఉన్నా సరే ఇప్పుడు ఈ వృక్షం గోపన్నదే అవుతుంది. గురువర్యా, అలా కాదు. కొన్ని ముఖ్యమైన విషయాలు కూడా ఉన్నాయి, వాటి గురించి వివరించాలి. ఇవాటికి కొన్ని సంవత్సరాల క్రితం అక్కడ ఏ చెట్టు లేదు. అక్కడ మొక్కను నేను పాతాను. ఇవాటి వరకు దానిని నేనే చూసుకుంటూ సంరక్షిస్తూ వచ్చాను. ఇప్పుడు ఇన్ని సంవత్సరాల తర్వాత వృక్షం కాయలు కాయటం మొదలైంది. నిజం ఏంటంటే గోపన్న నా వృక్షం పళ్లను పంచుకుంటున్నాడు. తను ఎప్పుడు ఏం చేయలేదు, కానీ ప్రతి సంవత్సరం తన పళ్ళ కోసం వస్తాడు. అయినా నేను తనని ఎప్పుడు ఆపలేదు. జగత్, మనం ఎప్పుడూ ఒక విషయం తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎక్కడైతే మనం కష్టపడుతున్నామో ఆ భూమి ఎవరిది అని. గురువర్యా, నేను ఆ మొక్క నాటినప్పుడు అది నా పొలం సరిహద్దులోనే ఉండేది. సమయం గడిచే కొద్దీ పొలాల సరిహద్దులు కూడా మారిపోతూ వచ్చాయి మహారాజా. మహారాజా, జగత్ గారు చెప్పింది నిజమే. సమయం గడుస్తున్న కొద్దీ రైతుల పొలాలు సరిహద్దులు మారుతూ ఉంటాయి. కానీ ఇవాళ అది తన పొలం సరిహద్దులో ఉంది. గురువర్య, నాకు అసలు ఈ విషయం అర్థం కావట్లేదు. నా పొలంలో ఉన్న వృక్షాన్ని నేనెందుకు పంచుకోవాలి? గురువర్య, ఇంతవరకు తను ఏమి చేయలేదు, కానీ ప్రతి సంవత్సరం పళ్ళ కోసం వచ్చేస్తాడు. ఆపండి. మీరిద్దరూ ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు ప్రతి ఆరోపణలు చేసుకోవడం మానేయండి. దర్బారుకి కొంచెమైనా మర్యాద ఇవ్వండి. చూడు జగత్, ఒక బిడ్డను పెంచి పెద్ద చేస్తే తండ్రి అయిపోరు కదా. ఏదో ఒక రోజు తన తల్లిదండ్రులు తనని తీసుకెళ్లిపోతారు. గురుగారు చెప్పేది నిజమే. గురువర్య, మీరు చెప్పిన ఈ కథనాన్ని నేను ఏమాత్రం అంగీకరించలేను. ఎందుకంటే ఇది న్యాయం కాదు. గురుగారు, మీరు కేవలం పండిత రామకృష్ణను దర్బారులో న్యాయం చేస్తూ ఉండగా చూశారు. మీరు చేయలేదు. అందుకని మిమ్మల్ని మీరిప్పుడు పండిత రామకృష్ణ అని అనుకోకండి. గురుగారు, మీరు సామెతలు ఉన్నారా? అది కాకి హంసలాగా నడిచింది, అప్పుడు దానికి ఏం జరిగింది? గురువర్య, మాకేమనిపిస్తోందంటే ఈ సమస్యను పరిష్కరించడం కోసం మనం పండిత రామకృష్ణ తిరిగి వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిందే. ఎందుకంటే ఇటువంటి సమస్యలను పరిష్కరించడంలో పండిత రామకృష్ణ ఆరితేరినవాడు. గురువర్య, క్షమించాలి. మళ్ళీ క్షమాపణ అడుగుతున్నాము. ఇవాళ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము. గురుగారు, పండిత రామకృష్ణుల వారి ఆసనం అలాగే మీ బుర్ర రెండూ ఒకేలా ఉన్నాయి. ఎలా? రెండూ పూర్తిగా ఖాళీగా ఉన్నాయి. మహారాజా, ఈ దర్బారు పూర్తిగా నిండుంది. కానీ మొత్తం దర్బారులో ఒక్క ఆసనం అయితే ఖాళీగా ఉంది. అది పండిత రామకృష్ణది. ఇంత పెద్ద దర్బారులో ఒక్క ఆసనం ఖాళీగా ఉండటం అస్సలు బాగాలేదు. అందుకని మహారాజా, నేను ఒకసారి వెళ్లి ఆ ఆసనం మీద కూర్చొని దానిని భర్తీ చేయాలనుకుంటున్నాను. ఏమిటి?
గురువర్య, చాలా అద్భుతమైన ఆలోచన మీది. మీరు పెద్దవారు కాబట్టి మీకు కావాలంటే వెళ్లి పండిత రామకృష్ణ ఆసనం మీద కూర్చోవచ్చు. కానీ ఏదైనా ప్రత్యేకమైన కారణం ఉందా మేము తెలుసుకోవాలనుకుంటున్నాము. నాకు తెలిసిన వెంటనే చెప్తాను మహారాజా. ఏంటి? అంటే మహారాజా, నా ఉద్దేశం ఏంటంటే అది మీకు త్వరలోనే చెప్తాను మహారాజా. అలాగే, మంచిది గురువర్య. మహారాజా, దర్బారుకొచ్చిన ఈ సమస్యను పరిష్కరించడం కోసం మనం పండిత రామకృష్ణ వచ్చేంత వరకు ఎదురు చూడాల్సిన అవసరం లేదు. అలాగే మనం ఈ సమస్యను పరిష్కరించడం కోసం ఎక్కువ సమయం ఎదురు చూడాల్సిన అవసరం ఉండదు. అంతా అర్థమైంది. నేను ఇప్పుడే ఈ సమస్యను పరిష్కరిస్తాను మహారాజా. ఇలా చూడు జగత్, నేను మీకు చెప్పినట్టుగా ఒక వస్తువును చూసుకున్నంత మాత్రాన ఆ వస్తువుకు మీరు ఎట్టి పరిస్థితుల్లో యజమాని కాలేరు. అందుకని ఈ వృక్షం మీది అనుకోవడం మీరు చేస్తున్న పెద్ద పొరపాటు. కానీ మహారాజా, ఇది కూడా నిజమే. కాలం గడిచే కొద్దీ పొలాలు, సరిహద్దులు ముందు వెనక అవుతూనే ఉంటాయి. అలాగే ఇంకా ఇక్కడ మరొక విషయం గురించి కూడా ఆలోచించాలి మహారాజా. ఈ విషయానికి కూడా ఎటువంటి ఆధారమూ లేదు. ఆ మామిడి చెట్టు మొక్కను జగత్ అక్కడ నాటడం జరిగింది అని, అలాగే జగత్ దానిని సంరక్షించి పెద్దది చేశాడు అని. ఈ పరిస్థితుల్లో ఒక్కటే పరిష్కారం ఉంది మహారాజా. ఆ వృక్షాన్ని నరికేయడమే మంచిది. ఏమిటి? అవును మహారాజా, ఆ వృక్షాన్ని నరికేయడమే మంచిది. అలాగే దాని పళ్లను వీళ్ళిద్దరికీ సమానంగా పంచేయడం మంచిది. ఆ వృక్షాన్ని కట్టెలుగా కొట్టేసి దాన్ని వీళ్ళిద్దరికీ సమానంగా పంచేయడం మంచిది. ఎందుకంటే అవి కాల్చడానికి పనికొస్తాయి. ఇద్దరికీ లాభం కలుగుతుంది. మరొక విషయం మహారాజా, ఎప్పుడైతే మామిడి చెట్టును వేరుతో సహా తీసేయడం జరుగుతుందో అప్పుడు ఈ సమస్య కూడా మొదలు నుండి సమాప్తమైపోతుంది. ధన్యవాదాలు గురువర్య. భలే చక్కగా న్యాయం చేశారు మీరు. గురువర్య, నేనైతే దర్బారులో మిమ్మల్ని దర్శించుకున్న వెంటనే అర్థం చేసుకున్నాను నాకివాళ న్యాయం దర్శనం ఇస్తుంది అని. గురువర్య, నేను ఇప్పుడే వెంటనే వెళ్తాను. ఆ వృక్షాన్ని ఖండించి ఏర్పాట్లు చేయిస్తాను. ఏంటి జగన్, నేను నా నిర్ణయాన్ని తెలియజేశాను, కానీ మీ ముఖం ఇంకేదో ఘోషిస్తోంది. ఏమైంది? గురువర్య, మీరు న్యాయం చేశారంటే అది సవ్యంగా ఉంటుంది. దాన్ని వేలెత్తి చూపడానికి నాకు ఎటువంటి అధికారం ఉండదు. కానీ నన్ను నేనే వేలెత్తి చూపుకొని నా తప్పును చెప్పాలని అనుకుంటున్నాను. దర్బారులో నేను అబద్ధం చెప్పాను. ఆ మొక్కను నేను నాటలేదు. దానిని ఎండ వానల నుండి నేను కాపాడలేదు. నిజం ఏంటంటే ఆ వృక్షం గోపన్నదే. అది గోపన్నకి సొంతం కావాలి. మహారాజా, ఆ వృక్షాన్ని ఖండించమని ఆదేశించకండి. నేను మీకు మాటిస్తున్నాను, వృక్షం నీడ అలాగే, దాని పళ్లకు నేను దూరంగా ఉంటాను. చూశారా గురువర్య, మీరు నిర్ణయం తెలపగానే తన నోటి నుండి నిజం బయటకు వచ్చింది. ఎప్పటి నుండి తను ఇలా అబద్ధం చెప్తున్నాడో. చెప్తున్నాడు కాదు గోపన్న, చెప్పేవాడు. అవును మహారాజా, జగత్ ఈ సమస్యను అబద్ధంతో ప్రారంభించలేదు, కానీ అంతం అబద్ధంతో చేయాలనుకున్నాడు. ఎందుకంటే జగత్ పాపం నిస్సహాయుడు మహారాజా. అతను తన సంతానంలాగా ఒక మొక్కను ఎంతో ప్రేమగా పెంచి పెద్ద చేసి ఇప్పుడు పళ్ళనిచ్చే వృక్షంగా మార్చాడు. ఆ మొక్క కోసం సమయాన్ని వెచ్చించి కష్టపడి బాగా శ్రమించాడు. తను ఆ వృక్షం పళ్లను అలాగే నీడను ఎక్కువగా పంచుకోగలడేమో మహారాజా, కానీ ఆ వృక్షాన్ని ఖండించడం ఏమాత్రం చూడలేడు. గురువర్యా, మీరు చెప్పే మాటలను స్పష్టంగా వివరించగలరా? మహారాజా, ఈ మామిడి మొక్క ఏదైతే ఉందో అది ఈ జగత్ గారిదే మహారాజా. కాలం గడిచే కొద్దీ సరిహద్దులు మారిపోవడం వల్ల ఆ వృక్షం గోపన్న స్థలంలోకి వెళ్ళిపోయింది. మహారాజా, హద్దులు మారతాయి, హద్దులు మారే అవకాశం ఉండొచ్చు, కానీ నిజమనేది ఎప్పటికీ మారదు.
మహారాజా జగత్ తన సంతానంలాగా చూసుకున్న ఆ వృక్షాన్ని ఖండించడాన్ని చూసి తట్టుకోలేడు. మహారాజా జగత్ తన సంతానం లాంటి వృక్షాన్ని కాపాడుకోవడం కోసం దర్బారులో అబద్ధం చెప్పి తప్పు చేశాడు. ఇంకా చెప్పాలంటే మహారాజా ఆ వృక్షానికి గనక మాటలొస్తే ఆ వృక్షం కేవలం ఒక్క మాటే చెప్తుంది, నేను జగత్కి సొంతమని. అద్భుతం గురువర్య, ఇవాళ మీ న్యాయ నిర్ణయం మన రాజదర్బార్కి గౌరవాన్ని తీసుకొచ్చింది. అందుకని మేము మిమ్మల్ని కూడా గౌరవించాలనుకుంటున్నాము. ధన్యవాదాలు మహారాజా. గురువర్య, జగత్తుకైతే న్యాయం లభించింది, కానీ మేము ఇప్పటికీ ఈ విషయం తెలుసుకోవాలనుకుంటున్నాము. మీరు మీ స్థానాన్ని వదిలిపెట్టి పండిత రామకృష్ణ స్థానానికి ఎందుకు వచ్చి కూర్చున్నారు? మహారాజా నాకేమనిపిస్తుందంటే గురువర్యుల న్యాయంలో పండిత రామకృష్ణ యొక్క ఆసనం ఇంకా ప్రతాపం కూడా కలిసి ఉంది. ఏమాత్రం లేదు. మీ ఉద్దేశం తప్పు మంత్రివర్య. నా ఆసనం మీద నేను రాజగురువులాగా ఆలోచిస్తాను. అందుకని నా ఆలోచన బ్రహ్మజ్ఞానం నుండి ప్రారంభమవుతుంది. అందుకే నేను ఇక్కడికి రామకృష్ణ పండితుడి ఆసనం వద్దకు వచ్చాను. నేను ఇక్కడ కూర్చున్నాను, ఆలోచించాను. నేను ఎప్పుడైతే ఆలోచించానో అప్పుడే ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేశాను. గురు తాతాచార్యులకు జై! గురు తాతాచార్యులకు జై! అనంత, ఇదైతే పండిత రామకృష్ణ నివాసం. కానీ నువ్వు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు? ఎందుకంటే ఈ చిరునామా మీకు మాత్రమే తెలుసు కాబట్టి. కానీ నీకెలా తెలుసు? నువ్వు ఎవరి చిరునామా తెలుసుకోవాలనుకున్నావో వారి నివాసం ఇదేనని. అదైతే నాకు కూడా తెలియదు. కానీ ఎప్పుడైతే అన్నగారు బజార్లో పండిత రామకృష్ణ అని పిలిచారో అప్పుడే పల్లకి ఊగిసలాడింది. ఇక నేను వారి చేతుల్లో పడిపోయాను. అందుకే నాకు అనిపిస్తోంది ఈ విషయానికి పండిత రామాకి ఏదో ఒక సంబంధం ఉంటుంది అని. ఎవరికి తెలుసు, ఒకవేళ అతను పండిత రామ పక్కనే ఉంటారేమో. అనంత, పల్లకి ఊగిసలాడింది, నువ్వు పడిపోయావు. కానీ అనంతను కాపాడింది ఎవరు అని అడిగితే వాళ్ళకేమనిపిస్తుంది? పొడుపు కథలు అడుగుతున్నావు అనుకోరు? వదినా, ఎటువంటి పొడుపు కథలు అడగకుండానే మనం అడగాల్సింది అడిగి తెలుసుకోవచ్చు. అదేలా? పండిత రామ వాళ్ళ ఇంట్లో బాబు పుట్టాడు కదా, మనం తనని కలవడానికి వచ్చామని చెప్పొచ్చు. అరే భలే చెప్పావు అనంత. నువ్వు చూడటానికి అందంగా ఉండటమే కాదు, నిజానికి నీ ఆలోచన కూడా అందంగానే ఉంది. పద, లోపలికి వెళదాం. ఆ